తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే. మంగళవారం భౌమ అమావాస్య, ముఖ్యంగా మంగళవారం వచ్చే అమావాస్యని భౌమ అమావాస్య అంటూ ఉంటారు. అవునండి. ముఖ్యంగా ఈ అమావాస్య యొక్క విశిష్టత ఏంటి? అమావాస్య రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి? ఈ అమావాస్య యొక్క విశిష్టత కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా భౌమ అమావాస్య ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది. స్థిరత్వము మరియు భూ సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా సరే పోతాయి. అయితే భౌమ అమావాస్య నాడు వారాహి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసిన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన ఈ భౌమ అమావాస్య రోజు ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్క ఫలితం ఇస్తుందండి. జనరల్గా మనం అమావాస్య రోజు పితృదేవత ఆరాధన చేస్తాం. శాస్త్రంలో ఏం చెప్తారంటే తల్లిదండ్రుల్ని ఆరాధించడం వల్ల సకల దేవత ఆరాధన. అవును. పితృదేవత ఆరాధన కనుక చేసినట్లయితే వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు మనం గాలి దొలి సోకుతుంది అనుకోండి, మనం ఉన్నాం ఏదో నిమ్మకాయలు ఏదో 4 రోడ్ల మధ్యలో వేశారు, అవునవును, మనం తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. ఆఖరి కారు తొక్కినా సరే దాని ఫలితం ఉంటుంది ఆ కారులో కూర్చున్న వాళ్ళకి. అందులో ఎవరైతే కొంచెం ఎనర్జీ లోగా ఉన్న వాళ్ళకి టక్కని కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి వారిని ఎవరు వాళ్ళ నుంచి వాళ్ళని రక్షిస్తారంటే పితృదేవతలు రక్షిస్తారు. అందుకే మనం పితృదేవత ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, 100% చేయాలి. పితృదేవత ఆరాధన చేస్తేనే బాగుంటుంది. అయితే ప్రతిసారి మనం ఇదేంటి మంచి మహాదశ నడుస్తుంది కదా, ఈ మహాదశ నడుస్తున్న నాకేంటి ఇలా ఉంది, ఇబ్బందికరంగా ఉందని బాధపడుతుంటాం కదా. కొన్నిసార్లు పిశాచ యోగములు అంటారు. అవును. ఈ పిశాచ యోగాలను తొలగించేటువంటి శక్తి పితృదేవతలకు ఉంటుంది. కాబట్టి పితృదేవత ఆరాధన అందరూ చేయాలి. కానీ కొంతమందికి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు చూసారు కొంతమంది. అంటే ప్రతిదీ కూడా భయంగా ఉండడం, లేకపోతే ప్రతిదీ కూడా అంటే ఏమవుతుందో ఏంటో అనేటువంటిది ఒక రకమైనటువంటి భయాందోళన చెందడం జరుగుతూ ఉన్నారంటే కనుక ఈ భౌమ అమావాస్య నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చేయాలి. ఇక సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా, అప్పుడు ఈ భౌమ అమావాస్య నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకాన్ని కనుక 11 మార్లు చదివినట్లయితే సంతాన దోషాలు ఏమైనా ఉన్నా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇక భూ వివాదాలు ఉన్నాయి. భౌమ అమావాస్య నాడు భూ వివాదాలు పోవడానికి బెల్లముతో చేసిన పదార్థాన్ని రాత్రిపూట అమ్మవారిని ఆరాధన చేసి వారాహి అమ్మవారికి బెల్లంతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇవి చేయాలి ముఖ్యంగా భౌమ అమావాస్య రోజు. ఈ సమస్యలు ఉన్నవారు ఇవి చేసుకోవాలి. అలా కాదండి అనారోగ్య సమస్యలు ఎక్కువ బాధపడుతున్నాం అనుకునేటువంటి వారు ఉదయం పూట పితృదేవత ఆరాధన చేసి రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయాలి. అందులో ఎక్కువ అనారోగ్య బాధలు పడుతున్నటువంటి విభూది నీళ్ళతో చేస్తే ఇంకా మంచిది. విభూది నీళ్ళతోని అందులో ఒక బిల్వపత్రం వేసి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సూపర్. అది ఇవి పాటించాలి ప్రధానంగా. ఎందుకంటే ప్రాణశక్తి లో అయ్యే సమయం అండి అమావాస్య. ప్రాణశక్తి ఎప్పుడైతే లోకి వెళ్తుందో ఈ చీకటి సమయంలో అమావాస్య సమయంలో కొన్ని శక్తులు ఉంటాయి మనకి. అంటే దైవశక్తి ఎలా ఉంటుందో ఈ ప్రేతశక్తులు కూడా కొన్ని ఉంటాయి. ఆ ప్రేతశక్తులకి శక్తి పెరుగుతుంది అమావాస్య సమయంలో. అందుకే ఈ సాధనా మార్గాల్లో ఉండేటువంటి వారు, లేకపోతే కొంతమంది ఈ చిల్లంగి, బాణామతి, లేకపోతే ఇలాంటివి ఏవైనా సరే బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు కూడా ఆ రోజుల్లో ఎక్కువ సాధనలు చేస్తారు. ఎవరైనా సరే ప్రయోగం చేయడం కూడా అమావాస్యలో చేస్తారు అవతల వాళ్ళకి. మీరు ఎప్పుడైతే దైవశక్తిని పట్టుకొని ఉన్నారో ఆ రోజు పితృదేవత ఆరాధన కోసం పితృదేవతలకు స్వయంపాకం ఎప్పుడైతే ఇస్తారో ఉదయం పూట స్వయంపాకం ఇవ్వాలి 11 నుంచి 12:30 మధ్యలో. బియ్యము, 2 రకాల కూరగాయలు, పప్పు, ఉప్పు, చింతపండు ఇలాంటివన్నీ పదార్థాలు, నూనె ప్యాకెట్ ఇవన్నీ ఇస్తారు. ఇచ్చి పురుషుడైతే వీళ్ళ నాన్న పేరు, తాత పేరు, ముత్తాత పేరు, స్త్రీల పేరు మీద ఇచ్చేటట్టయితే అమ్మ పేరు, అమ్మ యొక్క అత్తగారి పేరు, వాళ్ళ అత్తగారి పేరు, వాళ్ళ పేర్లు చెప్తారంటే 3 తరాలు చెప్పాలి. బ్రతికున్న వాళ్ళు చేయకూడదు. తల్లి బ్రతికుంటే తల్లి చేస్తుంది, మీరు చేయకూడదు. అలా ఇవ్వాలి. లేదండి వాళ్ళు లేరు ఇక్కడ కానీ మేము ఇద్దాం అనుకున్న వాళ్ళ పేరు మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. ఇదేం పిండ ప్రధానాలు కాదు కదా, స్వయంపాకం ఇవ్వచ్చు, తప్పేం కాదు. ఇలా గనక చేసి రాత్రి సమయంలో మీరు గనక ఈ సమస్యలు ఉన్నవారు ఇవి గనక చేసినట్లయితే వాళ్ళ జాతకంలో
భౌమ అమావాస్య పాటించిన వారికి కుజదోషం ఉంటుంది చూసారా, కుజుడు స్పాయిల్ అవుతాడు. కుజుడు స్పాయిల్ అవ్వడం వల్ల ఏంటి, ఒక్కొక్క భావంలో ఉన్నందుకు ఒక్కొక్క ఫలితం ఇస్తాడు. కొంతమందికి లగ్నంలో కానీ చతుర్థంలో కానీ అష్టమ సంబంధం కానీ కలిగి ఉంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం, బ్యాక్ పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ స్థానంలో పాడైతే సర్వసాధారణంగా కుటుంబ స్థానంలో కుజుడు పడితే కుజదోషం అంటాం, కానీ అక్కడ కొన్ని లగ్నాలు కుజదోషం వర్తించదు. కానీ స్పాయిల్ అయినందుకు కుటుంబ సభ్యులతో గొడవలు వస్తుంటాయి. ఓకే, వివాహం మీద ఎఫెక్ట్ కాకుండా కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో గొడవలు. 3లో ఉంటే మంచిదే, 4లో ఉంటే భూ వివాదాలు, పంచమంలో ఉండి పాడైతే సంతానం మీద ఎఫెక్ట్, 6లో ఉంటే శత్రువు నాశనం అవుతాడు, అంటే శత్రువు నిలబడలేడు 6లో కుజుడున్న వ్యక్తికి. ఓకే, సప్తమంలో కుజుడు ఉంటే అప్పుడు వివాహం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అష్టమం కుజుడైతే తాతగారి ప్రాపర్టీ వీళ్ళు తీసుకోకూడదు కుజుడు పాడైతే. భాగ్యంలో ఉన్నప్పుడు తండ్రితో వచ్చే చికాకులు. 10లో ఉన్నప్పుడు ఏంటంటే కెరియర్లో బాగుంటేనేమో కెరియర్లో టాప్ పొజిషన్లోకి వెళ్తారు, పాడైతేనేమో కెరియర్లోనే మాటిమాటికి గొడవలు. అంటే అతను ఏ జాబ్కి వెళ్ళినా అక్కడ మళ్ళీ గొడవలు వస్తూ ఉంటాయి. ఓకే, లాభంలో ఉంటే భూమి మూలంగా లాభాలు, 12లో ఉన్నప్పుడు వివాహం తర్వాత వచ్చే చికాకులు ఎక్కువ అవుతాయి. అప్పుడు అలాంటప్పుడు ఈ భౌమ అమావాస్య చేసినప్పుడు ఈ యొక్క చికాకుల నుంచి బయటపడడం జరుగుతుంది. సో ముఖ్యంగా భౌమ అమావాస్య యొక్క విశిష్టతని ఆ రోజు ఏం చేయాలని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.